ఇంట్లో గృహ ప్రవేశ పాలు ఎందుకు పొంగిస్తారు? కొత్త ఇల్లు ప్రతి ఒక్కరి కళ. చిన్నదో పెద్దదో సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు. తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే తమ కళల పంట సొంత ఇంట్లో అడుగు పెట్టడం అనేక గృహస్థులకు ప్రత్యేక అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ప్రారంభానికి ప్రత్యేక. ఇల్లు కొనుక్కోవడానికి లేదా కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేయడానికి గృహ యజమానులు సాధారణంగా ముఖ్యమైన తిథిని ఎంచుకుంటారు. ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఇంట్లోకి వెళ్లే ముందు గృహ ప్రవేశ పూజ చేస్తారు. గృహ ప్రవేశం అనేది ఒక హిందూ ఆచారం. ఇక్కడ ఒక వ్యక్తి మొదటిసారిగా కొత్త ఇంటికి మారినప్పుడు ఒక శుభ సమయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గృహ ప్రవేశ పూజ ప్రాముఖ్యత గురించి చూసినట్లయితే, గృహ ప్రవేశ పూజ వేడుక ఇంటి పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి, ప్రతికూల శక్తుల నుంచి ఇంటిని రక్షించుకోవడానికి మొదటిసారిగా కొత్త ఇంటికి మారినప్పుడు నిర్వహించబడే హిందూ పూజ కార్యక్రమం. కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు శుభ ముహూర్తంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల జీవితం సుఖ సంతోషాలు నిండి ఉంటాయని విశ్వాసం. ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కుటుంబ సభ్యుల సమస్యలు తేలికవుతాయని నమ్మకం. ఇక గృహప్రవేశ పూజ రోజున పాలు ఎందుకు పొంగిస్తారంటే, ఇల్లు వేడెక్కుతున్న సమయంలో స్త్రీలు కొత్త ఇంటి వంటగదిలో కొత్త పాత్రలతో పాలు కాచాలని మత విశ్వాసం చెబుతుంది. అప్పుడు ఈ మరుగుతున్న పాలలో బియ్యం చేర్చి క్షీరాన్ని ప్రసాదంగా తయారు చేస్తారు. ఇది పూజ చేసే సమయంలో నైవేద్యంగా సమర్పించబడుతుంది. తర్వాత అందరికి ప్రసాదంగా పంచిపెడతారు. సంప్రదాయ భారతీయ హౌస్ వార్మింగ్ వేడుకకు పాలు మరిగించడం చాలా ప్రాముఖ్యతనిస్తుంది. దీని వెనుక ఉన్న నమ్మకం ప్రాముఖ్యతను తెలుసుకుందాం. కొత్త పాత్రలో పాలు పొంగించడం హిందూ సంప్రదాయం, ఆచారంలో అంతర్భాగంగా పరిగణించబడుతుంది. విశ్వాసం ప్రకారం గృహ ప్రవేశ సమయంలో పాలు పొంగిస్తే ఇంటిలో సుఖ సంతోషాలు కూడా అలాగే పొంగుతూ ఉంటాయని నమ్మకం. క్షీరాన్నం చేస్తారు. పొంగిన పాలల్లో బియ్యం, బెల్లం వేసి తయారు చేస్తారు. దీనిని దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రసాదంగా పంపిణీ చేస్తారు. గృహ ప్రవేశ సమయంలో పాలు పొంగితే ఆ ఇంటి సభ్యులపై దేవుడి ఆశీర్వాదం ఉంటుందనే నమ్మకం. అందుచేతే కొత్త ఇంట్లోని వంటగదిలో తప్పనిసరిగా పాలు పొంగించాలి. ఇక కొత్త ఇంట్లో అడుగుపెట్టే సమయంలో పాలు పొంగించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తుందని నమ్ముతారు. అలాగే గృహ ప్రవేశ పూజ రోజున కొత్త వంటశాలలో కొత్త పాత్రలో పాలు పోసే ముందుగా వాయువుకు పూజ చేసి ఆ తర్వాత పాలు మరిగిస్తారు. పాలు పొంగిన తర్వాత క్షీరాన్నం తయారు చేసి సత్యనారాయణ వ్రత కథ పూజలో దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. హోమం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు కూడా పరమాన్నం ప్రసాదంగా పెట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఆహుతులకు ప్రసాదంగా పంచుతారు.